హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. క్యారెట్ హల్వా కోసము క్యారెట్ ఫస్ట్ బాగా క్లీన్ చేసుకొని తురిమి పక్కన పెట్టుకుందాము. అందుకోసం పాలు కూడా బాగా కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, పిస్తా అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేడి చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నవన్నీ కూడా వేసి వేపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ అంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోయినంత వరకు బాగా కలుపుకున్న తర్వాత అందులోనే ముందుగా కాగబెట్టుకున్న పాలన్నీ కూడా వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానికి సరిపడే అంత చక్కెర వేసుకోవాలి. కొంచెం స్వీట్గా ఉంటేనే హల్వా బాగుంటుంది. క్యారెట్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే రెడీ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.